ఇప్పుడైతే ఇక్కడ అయితే నేను ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. సో ముందుగా అయితే కాకరకాయలన్నిటిని నీట్గా వాష్ చేసుకొని అన్నిటిని కట్ చేసుకొని ఇలా ఆరబెట్టేసుకొని వాటర్ అన్నీ పోయే వరకు ఇలా డ్రై చేసేసాను. తర్వాత కొద్దిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను. చూస్తాను ఎలా చేస్తున్నాను అనేది. అయితే పెంకులో ఆయిల్ వేడుతుంది. ఇక్కడ కొద్దిగా వేస్తున్నాను. ఇలా కొద్దిగా వేసుకుంటూ వీటన్నిటిని ఇలా డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇక్కడైతే కొన్ని ఆల్రెడీ కొద్దిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేశాను. ఇవి ఇంకా ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. ఇంకా అన్నీ కంప్లీట్ కాలేవు. ఇక్కడ కొన్ని ఉన్నాయి. వీటన్నిటిని ఇలాగే కొద్దిగా వేసుకుంటూ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను. అయితే ఈ కాకరకాయ ఇవన్నిటిని ఇలా మొత్తం ఒకేసారి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయొద్దండి. ఎందుకంటే ఇది కాకరకాయ అనేటివి క్రిస్పీగా ఉండదు. సో మనం ఇలా చేసి తినడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇవి క్రిస్పీ అవుతుంది. మనం రైస్లో కానీ పప్పు రైస్లో కానీ సో ఇంకా సాంబార్ రైస్లో కానీ సైడ్కి తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. సో ఇలా ఒకటి చూసుకుంటూ డీప్ ఫ్రై చేస్తున్నాను ఆయిల్లో. ఈ కాకరకాయలు అనేవి హెల్త్కి చాలా మంచిదండి. ఎవరికైనా సరే కాకరకాయ అనే ఈ వెజిటేబుల్ అందరికీ ప్రతి ఒక్కరికి హెల్దీ ఫుడ్ అండి. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకి మెయిన్ అండి. రెగ్యులర్గా తింటే కూడా చాలా మంచిది. డైట్లో కూడా ఈ కాకరకాయని ఇలా 1 పీస్ రెగ్యులర్గా ఒకటి తింటే కూడా చాలా మంచిదండి. సో ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడ అన్ని కాకరకాయలన్నిటినీ ఆయిల్లో డీప్ ఫ్రై చేశాను. ఇంక ఇప్పుడు తాలింపు వేయాలి అన్నమాట. తాలింపు వేస్తున్నాను. తాలింపు కోసమని పోపు దినుసులన్నీ తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ వచ్చేసి మినపప్పు చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు, ఇంకా కొద్దిగా పల్లీలు, ఇంకా తర్వాత పసుపు, ఇంకా తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, వీటన్నిటిని ఇలా కలిపేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, ఇంకా తర్వాత కొత్తిమీర, ఇలా అన్నిటినీ వేసుకోవాలి. లాస్ట్ వచ్చేసి ఇక్కడ వేయించుకున్న ఈ కాకరకాయలన్నిటిని ఇందులో వేసేసుకోవాలి. వీటన్నిటిని ఇలా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇంకా తర్వాత ఇక్కడ నేను పుట్నాలన్నిటినీ మిక్సీకి వేస్తున్నానండి. కొంచెం పుట్నాల పొడి కూడా వేసుకోవాలి. ఇది పుట్నాల పొడి, కారం వేస్తున్నానండి. సో దీనికి తగినంత కారం వేసుకోవాలి. ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి.
సాల్ట్ కొద్దిగానే వేస్తున్నాను. సాల్ట్ ఎక్కువ సరిపోదండి, కొద్దిగానే సాల్ట్ పడుతుంది. మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. వీటన్నిటిని ఇలా మిక్స్ చేస్తున్నాను. ఇంకా కాకరకాయ ఫ్రై అయిపోయినకి వచ్చిందండి. ఇంకొక ఐటమ్ 1 ఐటమ్ ఉంది. ఆ 1 ఐటమ్ వేసేస్తే ఇంకా అయిపోతుంది. ఇంకా లాస్ట్గా ఘాట్ వచ్చేస్తుంది బాగా. ఇవన్నీ కారం ఉప్పు అన్నీ వేగిపోయాయండి. చివరిగా పుట్నాల పొడి ఒక్కటి వేసుకోవాలి. చివరిగా పుట్నాల పొడి మిక్సీకి వేసాను కదా, సో ఈ పుట్నాల పొడి మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి. ఈ పుట్నాల పొడి నుంచి ఇవి కాకరకాయ అనేది క్రిస్పీగా అవుతాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. కలిపేయండి, ఇలా కలిపేసుకోవాలి. సో అయితే నేను ఒక నిమిషం ఇది ఆఫ్ చేస్తాను. ఎగ్జాస్టర్ అయిపోయింది కదా. సో ఈ కాకరకాయ ఫ్రైని ఇలా పెంకులోనే ఎందుకు చేశాను అంటే, ఇలా పెంకులో చేయడం వల్ల ఈ కాకరకాయ ఫ్రై అనేది క్రిస్పీగా అవుతుందండి. సో అందుకని నేను ఎప్పుడైనా సరే ఇలా పెంకులోనే చేస్తాను. ఇంకా ఇలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలాగే ఈ పెంకు పైన ఇలాగే ఈ పెంకు కూల్ అయ్యేంత వరకు ఇలాగే పెట్టేసేయాలండి. ఎందుకంటే మళ్ళీ వేరే బౌల్లోకి తీసామనుకో క్రిస్పీగా ఉండవు అన్నమాట. ఇలాగే పెట్టేసేయాలి.